హాయ్ అండి. బాగున్నారా? మరి మీరందరూ బాగుంటున్నారనే నేను భావిస్తున్నాను. మనమందరం బావుంటేనే సమాజం గూడా బావుంటది. మనం కూడా సమాజంలో ఒక భాగమే కాబట్టి, మనం ఎప్పుడు కూడా సమాజానికి మరి ఎందుకులే సమాజం గురించి అని అనుకోవద్దండి. నా ప్రోగ్రామే మీకు తెలుసు. సమాజము నాడు నేడు ముచ్చట్లండి. అయితే సమాజం ముచ్చట్ల లోపల ఇప్పుడు ఆ రోజుల్లో ఎలా ఉన్నాయి పరిస్థితులు, ఇప్పుడు ఎలా ఉన్నాయి అన్నవి మనము ఇక్కడ చర్చించుకుంటున్నామండి. కాబట్టి ఈ యొక్క విషయాలు మీరు గమనించాలి. మనం అందరం కూడా సమాజంలో భాగస్వాములమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సమాజం ఇప్పుడు ఒక మన ఇంటి విషయాలను మనం ఏ విధంగా ఒడిదుడుకులు ఎలా ఉన్నాయి? కొడుకుల ద్వారానా? కోడళ్ళ ద్వారానా? మరి ఎవరి ద్వారా ఎలాంటి ఇబ్బందులు ఇప్పుడు కుటుంబంలో అందరము ఉన్నా గానీ ఏ ఒక్కరి ద్వారానన్నా కొన్ని సమస్యలొస్తాయండి. అది మీకు కూడా తెలుసు. అలాంటి సమస్యలు మనము ఏ విధంగా వాటిని పరిష్కరించుకోవాలి? కుటుంబ సభ్యులమే ఏ విధంగా దాన్ని దూరం చేసుకోవాలి? అందరం కలిసి మంచిగా ఉండాలి. మన కుటుంబాన్ని చూసి మనమున్న ప్రాంతంలో, మనమున్న కాలనీలో ఎక్కడైతే నివసిస్తున్నామో, ఆ చుట్టుపక్క వాళ్ళు గూడా పలానోళ్ళు చూడు ఎంత బాగున్నారు అత్త, కోడన్లు. పలానోళ్ళు చూడు అన్నదమ్ముళ్ళు ఎంత బావున్నారు. తండ్రి, కొడుకులు, తల్లి, పిల్లలు. ఈ రకంగా మనల్ని ఎగ్జాంపుల్‌గా తీసుకొని వారి వారి కుటుంబాలను కూడా సవరించుకునే విధంగా ప్రతి కుటుంబం ఉండాలండి. అదే కదా ముచ్చట్లు. మరి ఆ రోజుల్లో అంటేనేమో చదువులు లేని రోజు కనీసము ఒక జంతువులు, పక్షులు పొద్దున్న లేసే సాయంత్రం వరకు ఆహారం కొరకే అవి జీవిస్తూ ఉంటాయి. వాటి మనలాగా బట్టలు, వేషాధరణ, భాషలు, సంప్రదాయాలు, పండగలు ఇవన్నీ లేవు వాటికి. ఇప్పటికైనా, అప్పటికైనా అవి ఒకే విధంగా జంతువులు, పక్షులు, పురుగులు అవి ఏ బట్టలేసుకో ఏం చేయవు. కాకపోతే దేవుడు ఒకటే పెట్టాడు. ఆహారము నేనిచ్చేది మీరు భుజించండి అని. ఆ భగవంతుడు చెప్పిన ప్రకారమై. కానీ మనది గాదు. మనది అసలు ఆ జంతువులకు, పక్షులకు, పురుగులకు మనకు ఇవి చాలా భేదం ఉంది. వాటికి మనకు చాలా వ్యత్యాసం ఉంది. వ్యతిరేకత ఉంది. కాబట్టి మనకు దేవుడు అన్నీ ఇచ్చాడు. తెలివితేటలు వాటికంటే మనకు అధికంగా ఇచ్చాడు కాబట్టి ఈ సంప్రదాయాలు, ఈ పరిస్థితులు, సమాజము మరి గూడెము పోయి, ఊర్లు ఊర్లు పోయి, పల్లెలు పల్లెలు పోయి, మరి గ్రామాలు ఈ విధంగా విస్తరించుకుంటూ దేశం వరకు జరిగింతున్నది కదండీ! కాబట్టి మనము మరి మన యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి కుటుంబం? మన కుటుంబము మరి ఇతర కుటుంబముల వలె ఉందా? మరి అంతకన్నా బావుందా? వాటిలోనే కలిసి ఉందా? లేకపోతే ఇంకా పూర్‌గా ఉందా? ఏంటి అనేటటువంటి విషయాలు ప్రతి హౌస్ హోల్డరే కాదు, ప్రతి హౌస్‌లో ఉన్న మెంబర్ కూడా గమనించాల్సిన అవసరము ఉన్నదండి. కాబట్టి మనము ఇప్పుడు ఒక చిన్న మన ఏందంటే మనము సమాజం ముచ్చట్లలో మనం మాట్లాడుకునే దాంట్లో కూడా విద్యార్థులకు సంబంధించిన పద్యాలు మనకు కూడా అవసరమండి. ఈ రోజుల్లో అందరూ ఎంతో కొంత చదివినారు. కాబట్టి చదువుకున్నటువంటి మనము లో స్టాండర్డ్ నుండి మనం తీసుకున్నట్టయితే అంటే ప్రైమరీ స్టాండర్డ్ తీసుకుంటే మరి ఉద్యోగస్తులు చేసేవాళ్ళు పెద్ద చదువులు చదివి ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి తీరిక లేకపోవచ్చేమో. తీరిక సమయాల్లో వాళ్ళు చూస్తారు ఇంతేనా అనుకుంటారేమో. కానీ మరి తక్కువ తక్కువ చదువులు చదివి 5, 10 మరి అలా చదివి పెళ్ళిళ్ళు అయినటువంటి వాళ్ళు మరి ఏ ఉద్యోగం లేక ఇంట్లో ఉంటారు. వాళ్ళైతే మరి వాళ్ళ సమయం అమూల్యమైనదని తెలియక ఆ సీరియల్స్ దగ్గర ఉండి అందులో ఉన్న పగలు, పకుర్తలు, మరి కొట్లాటలు, గొడవలు, మనస్పర్ధలు, కుళ్ళు, కుతంత్రాలు ఇలాంటి వాటిని చూసి మైండ్లోకి ఎక్కించుకొని అవి ఆ కుటుంబం మీద, తోటి కోడళ్ళ మీద, బావల మీద, మరుదుల మీద, మరి ఆడబిడ్డల మీద, అత్తల మీద ఈ రకంగా వాళ్ళు చేస్తున్నారండి. కాబట్టి అలా చెయ్యకూడదు. అందుకే మనం ఏం చేయాలి అంటే మనము మన కుటుంబాలను ఫిల్టర్ చేసుకోవాలి, సంస్కరించుకోవాలండి. అప్పుడే మనదొక పెద్ద తరహా మనము ఉన్నవాళ్ళం అవుతామన్నమాట. వాళ్ళలాగా మనం కూడా వాడు ఒక రాయి వేసాడు నేను 2 రాళ్ళు వేస్తా అన్నటువంటిది కాదండి పంతము. అట్లా ఉంటే ఇక ఆ ఫ్యామిలీ విచ్ఛిన్నమైపోతుంది. ఆ ఫ్యామిలీకి అర్థమే ఉండదు. మరి అంతకుముందు మరి తల్లిదండ్రులు ఆ పిల్లలను పెంచి పెద్దగా చేసే వరకు ఎంత మరి పద్ధతిగా ఎంత పరువు కలిగి ఉండిందో మరి కోడళ్ళు కొంతమంది ఇలాంటి వాటికి కుళ్ళు కుతంత్రాలు, జెలసీ, పగలు, కుట్రలు
ఇలాంటి దాంతో వచ్చినటువంటి కోడళ్ళు ఆ ఇంటిలో మరి అడుగు పెట్టగానే మొత్తం యుద్ధ భూమిగా ఎప్పుడు గొడవలుగా ఉంటుందన్నమాట. కాబట్టి అది ఇటు చెప్పుకోలేక అటు చెయ్యలేక అలాంటి వాళ్ళు పిచ్చోళ్ళు అనుకోవాలా, సైకోలు అనుకోవాలా, దానికి మన ట్రీట్మెంట్ ఉందా? మనము ఎంత మోరల్ చెప్పినా వాళ్ళు వినరండి. కాబట్టి మనము ఎంత తెలివున్నా కూడా తగ్గించుకొని ఉండాలి. అది నేను గమనిస్తున్నాను. కాబట్టి చూసే వాళ్లకు ఎవరిలో ఎంత జ్ఞానం ఉందని ప్రజలకు తెలుసు. కానీ మనము అక్కడ గొడవలో నువ్వెంత నేనెంత అని అత్తాకోడళ్ళు కానీ ఇంకా ఇంట్లో ఉన్నటువంటి ఎవరైనా కూడా ఆ చెడుగా ప్రవర్తించి జలసి కుతంత్రాలతోని మంట పెడుతున్నటువంటి ఆ స్త్రీలు ఎవరైతే ఉంటారో కోడళ్ళు, అందరు కాదండి, కొందరే, అలాంటి వాళ్ళకి మనము ఏం చేయాలి? నీతి బోధిస్తే వాళ్ళకు పనికి రాదు. అలాంటి మనం ఏం చేయాలా అంటే, లోకం చూస్తుంది నేనంటే ఏంటి, నా స్థితి అంటే ఏంటి, నా స్టాండర్డ్ అంటే ఏంటి, నా జీవితం అంటే ఏంటి, నాకున్న పరువు నేను ఈ మనిషి ద్వారా ఎందుకు తీసుకోవాలని ఆ ఇంట్లో ఉన్నటువంటి పరువు కలిగిన వాళ్ళు కొంచెం జాగ్రత్త వహించి నెమ్మదిగా ఉండడమే బెటర్ అని నేను అనుకుంటున్నాను. అందుకు వేమన గారు రాసినటువంటి ఒక పద్యం మనం చెప్పుకుందాం. ప్రైమరీ స్టాండర్డ్ నుండి అయితేనే మరి తక్కువగా చదివినటువంటి వాళ్లకు సరిపోతుందండి ఈ జ్ఞానం. అందుకని ఒకటి చిన్నది చూడండి, వేమన రాసిన పద్యాల్లో ఆయన 100 రాశాడు. దాంట్లో అప్పుడప్పుడు మనము సందర్భానుసారంగా చెప్పుకుందాం. ఇప్పుడు అనువుగాని చోట దికులమనరాదు, కొంచెముండుటెల్ల కొదువ కాదు, కొండ అద్దమందు కొంచెమై ఉండదా, విశ్వద అభిరామ వినురవేమ. చూడండి, అనువుగాని చోట అధికులమనరాదు, కొంచెం ఉండుటెల్ల కొదువ కాదు. ఎట్లా? కొండ పెద్దది, పర్వతం కానీ హిల్ కానీ ఏదైనా అది అద్దంలో అది ఎంత చిన్నగా కనబడుతుంది, చాలా చిన్నగా కనబడుతుంది. అంత మాత్రాన మన ఫోన్ ఉంటుందే ఇంత, అద్దం ఉంటుందే ఇంత, మనం అది చూసినప్పుడు అందులో గింత కనబడుతుంది. గింతనే ఉన్నట్ట మరి అది లేదు. హిమాలయ పర్వతాలు ఇప్పుడు ఎంతో ప్రపంచంలోనే ఎత్తైనవని మన ఇండియా గర్వకారణంగా చెప్పుకుంటాం ఇండియన్స్ని. మరి అది ఫోటోలు ఇంతే కనబడుతుంది. అంత మాత్రాన అది ఇంత ఉన్నట్ట? నో, దట్ ఈజ్ రాంగ్. అది బ్రాడ్ మైండెడ్గా ఉన్నవాళ్ళు మాత్రమే నేను ఎంత కుతంత్రాలు, కుళ్ళు, పాగా, జలసి ఇవన్నీ అసూయద్వేషాలతో నింపుకుని ఈ ఇంటి కోడలై వచ్చానే, మరి ఈ ఇంట్లో ఒక్కొక్కరిని చీల్చి చెండాలాడాలి నా కుతంత్రాలతోని అనుకునేటటువంటి భర్తలను ఒక బొమ్మలాగా చేసి ఆడిస్తూ ఇంట్లో ఉన్న వాళ్లను అనరాని మాటలు, బూతులు ఈ రకంగా చేసేటటువంటి కోడళ్ళు లేరా అండి? ఈ రోజుల్లో ఉన్నారు. అందరూ కాదు, 100లో 10% అన్నా ఉన్నారు. అలాంటి వాళ్ళు మారాలా అనేటటువంటి నేను ఈ ప్రోగ్రాం చేస్తున్నానండి. మరి ఆ రోజుల్లో అట్లా లేదండి. ఆ రోజుల్లో అత్తలు తిప్పలు పెట్టి ఉండొచ్చు. ఆ రోజు గంజి లేని, పొట్టకు బట్ట తిండి లేని రోజులు కాబట్టి ఆ పరిస్థితుల్లో తన బిడ్డ ఓ ఇంటికి పోతే తన కళ్ళ ముందు కోడలే ఉంటుంది కాబట్టి ఆ కోడల మీద తీసేది కోపము. అందుకని ఇప్పుడు చట్టాలు వచ్చినాయి, రోజులు మారావి, నాగరికత మారింది. ఇప్పుడు మరి కోడళ్ళ రాజ్యమైంది. మరి అది జ్ఞాపకం పెట్టుకొని, అరే ఆ రోజుల్లో ఉన్న అత్త చదవంది, మరి ఈ రోజుల్లో ఉన్నటువంటి అత్తగారులు మమ్మల్ని ఆ రకంగా తిప్పలు పెట్టినప్పుడు మేమెందుకు వాళ్ళని హింసించాలి అని ఇంకిత జ్ఞానము ఆ కోడళ్ళకు ఉంటే మరి ఏ గొడవలు రాకుండా ఇల్లు ప్రశాంతంగా వాళ్ళ పెళ్ళిళ్ళు, కొడుకుల పెళ్ళిళ్ళు కాకముందు తల్లి పట్ల పిల్లలు, పిల్లల పట్ల తల్లి, మరి ఆ కుటుంబం ఎంత పరువుగా ఉండిందో ఆ రకమైనటువంటి వాతావరణం ఉంటుంది. కానీ వాళ్ళు ఎవరన్నా ఒకరు, నలుగురు కోడళ్ళు ఉన్న దగ్గర ఏ కోడలన్నా ఈ రకంగా మరి రాక్షస బుద్ధి, మరి ఇట్లాంటిది, మరి ఎంతో ఆస్తులు ఉండాలి, ఎంతో ఎవరు బాగుపడద్దు, నేనే బాగుండాలి, నా కాపురమే బాగుండాలి, ఇతరులు బాగుండకూడదు అనేటటువంటి వాళ్ళు ఎందరో కొందరు ఉంటారు. ఆ కొందరున్న వారి ఇళ్లల్లో ఎంత నరకము, ఆ కుటుంబ సభ్యులు ఎంత నరకము, నరకయాతన. ప్రతి మనిషికి దేవుడు కష్టాలు పెడతాడండి, కష్టాల వెంబడి సుఖం కూడా ఇస్తాడు.
మనకు రాత్రి పగలు, రాత్రే ఉండదు కదా, పగలు వచ్చేస్తాడు దేవుడు. మరి అదేవిధంగా చీకటి వెలుగు, చీకటి ఎప్పటికి ఉంటుందా, వెలుగు వస్తుంది. అలాగే ఎండ నీడ, ఎండ ఎప్పటికి ఉంటుందా, ఎండ పోతుంది, నీడ వస్తుంది. అలాగే సుఖం ఎప్పటికి ఉంటుందా, ఉండదు. ఎంత చెట్టుకు అంత గాలి. ఎంత గొప్పవాళ్ళైనా వాళ్ళకి ఏదో ఒక రకమైన బాధలు భగవంతుడు పెడుతూనే ఉంటాడు. వారి డబ్బు ఉండొచ్చు, అన్ని విధాలుగా హుందాగా కనబడవచ్చు, శారీరకంగానో మానసికంగానో బాధలు వాళ్ళకి. మరి మామూలు మిడిల్ క్లాస్లలా కూడా ఇలాంటి బాధలు మరి ఉంటాయి, భరించాలా. వచ్చిన కోడళ్ళు, మన ఇంటి బిడ్డలు ఇంకొకరికి కోడలైనప్పుడు, ఇంకో ఇంటి ఆడబిడ్డ మన కోడలైనప్పుడు, ఏ ఇంటి కోడళ్ళు ఆ ఇంటి పరిస్థితులను భరించినప్పుడు ఇవి భగవంతుడు పెట్టిన పరీక్షలు. మాకు కష్టాలు అనుకోవాలి కానీ ఇది అత్త ద్వారానో, తోటి కోడల ద్వారానో, బావ ద్వారానో, ఆడబిడ్డల ద్వారానో, ఇంకెవరి ద్వారానో వచ్చింది అని అనుకుంటే మాత్రము వాళ్ళు అలాగే తొక్కబడతారని భగవంతుడు మనకి ఎన్నో మరి ఉదాహరణల ద్వారా రామాయణ మహాభారత కథలు కానీ, ఇంకా మరి వీధి నాటకాలకు సంబంధించినటువంటి ఆ రోజులకు సంబంధించినటువంటి పురాణ గాథలు కానీ ఇవన్నీ మనకి ఎంతో హెచ్చరిస్తున్నాయి. కాబట్టి ఎవరి కష్టం వాళ్ళు అనుభవించాలా, ఎవరి సుఖం వాళ్ళు అనుభవించాలా. కష్టం ఉన్నోళ్ళు సుఖపడ్డోళ్ళకు కష్టం ఇచ్చి సుఖం తీసుకోలేరు. అదేవిధంగా సుఖం ఉన్నోళ్ళు సుఖాన్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళ కష్టం వీళ్ళు అనుభవించలేరు. ఎవరిది వాళ్ళకే కదండి. ఎవరి స్పిరిట్ వాళ్ళదే, ఎవరి కష్టం వాళ్ళదే, ఎవరి సుఖం వాళ్ళదే, ఎవరి బ్రతుకు వాళ్ళదే. అంత మాత్రాన మరి తోటకోడలది నాకు రావాలి, నాది తోటికోడలు పోవాలి, లేకుంటే ఎవరు ఆడబిడ్డలు మంచిగా ఉండొద్దు, భర్త భార్యలతో కానీ, మరి బావలు తోటికోడలు మంచిగా ఉండొద్దు, మేమే మంచిగా ఉండాలి, లేదా వాళ్ళతో ఈక్వల్గా ఉండాలి, వాళ్ళకన్నా పైన ఉండాలి, లేకపోతే మా అక్క చెల్లెళ్ళు ఏదో బాగున్నారు వాళ్ళని మించి మేము పోవాలని పోటాపోటీలు అంటే ఆ మనిషి ఎప్పుడైనా భూగర్భంలోనికి తొక్కబడుతుంది. ఇది ఏ గ్రంథమైనా చెప్తుంది, మీరు చూడండి, అర్థమైందా? కనుక అలాంటివి చెయ్యకండి. మీరు వెళ్ళినటువంటి ఆ ఇళ్లలో ఉన్నటువంటి పరిస్థితులకు మరి అన్ని చూసుకొనే చేసుకున్నారు కాబట్టి ఆ పరిస్థితులను బట్టి మీరు నడుచుకొని భగవంతునికి మొరపెట్టుకుంటూ మీ కష్టాన్ని తీర్చే విధంగా, భగవంతుడి మిమ్మల్ని చూసి మెచ్చే విధంగా మీరు ప్రయత్నించినప్పుడే మీ కాపురాలు, మీ పిల్లలు, మీ భర్తలు, మీ సంసారాలను ఒకనాడు దేవుడు పై స్థానంలో కూడా మీరు ఎవరి కోసమో ఇంత జలసి పన్నాగాలు పండుతూ ఉంటారో, కొట్లాటం చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళ స్థాయికి తెస్తాడు. వాళ్ళు ఎప్పటికీ అలాగే ఉంటారు కాబట్టి వాళ్ళని ఎప్పుడు దేవుడు పైకే భగవంతుడు ఉంచుతాడు, అలాగానే ఉంచుతాడు. అదేవిధంగా మీరు కూడా ఎవరైనా ఇలాంటి పగలు కక్షలు, కార్పాన్యాలు, జలసి ఇవన్నీ పెట్టుకొని వచ్చినటువంటి ఆ యొక్క మనస్తత్వం కలిగినటువంటి ఆ స్త్రీలు, కోడళ్ళు మరి వాళ్ళని సహించకుండా ఎంతకాలం ఉంటారో అంతకాలం దేవుడు భగవంతుడు భూమిలోనికే నేలకే తొక్కుతాడు. కాబట్టి ఆ కథలు చూసన్నా, అలాంటి మారల్ చదివి అన్నా మన చదువుకు అర్థం ఉంటుంది. మన చదువు ఇంకోనికి అన్నం పెట్టకపోయినా కనీసము ఆ యొక్క నీతి మారల్కు సంబంధించిన గ్రంథాలు చదవండి. భగవద్గీత కానీ, బైబిల్ కానీ, ఖురాన్ కానీ, ఎవరు ఏ గ్రంథం సంబంధించులో అది చదవండి. దాంట్లో ఉన్న మారల్ తీసుకోండి, దాని ప్రకారం నడుచుకోండి. ఎన్ని కష్ట సుఖాలు ఉంటాయి. కష్టాలు ఎప్పటికి ఉండవండి, అవి కొంతకాలం దేవుడు పరీక్షిస్తాడు. మనల్ని పరీక్షించినప్పుడు మన పరీక్షలు ఇంకొకరికి పెట్టమని అనొద్దు. అలా అడిగినట్టయితే అలాంటి మనసు ఉంటే ఇంకా 200 పరీక్షలు పెడతాడు. అప్పుడు ఏం తట్టుకుంటావు? నేల కనిగిపోతావు. కాబట్టి అలాంటివి చేయొద్దు. ఇంకొకటి, భర్త తరఫున ఉన్నటువంటి బంధువులను కూడా దూరం చేయకండి దయచేసి. వారికి ఉన్న ఒకరిద్దరు బంధువులు ఎవరున్నా కూడా వాళ్ళలో ఉండనీయండి. మీరు కోడళ్ళు, నేను కూడా ఒక అత్తకి కోడళ్ళే, కానీ భర్త తరఫున ఉన్న వాళ్ళను కూడా మనం సహించాలి, ఓర్చుకోవాలి, వాళ్ళను గౌరవించాలి. ఒక ముద్ద అన్నం పెడితే పెట్టు, లేకుంటే లేదు, కానీ ప్రేమను మాత్రము పెంచుకో, వారికి అందించు. అదేవిధంగా మరి మీరు చేసినట్టయితే భగవంతుడు అది గమనిస్తాడు. మీ పరీక్షల నుంచి పక్కకు తీసి మిమ్మల్ని కూడా వాళ్ళ మాదిరిగా వాళ్ళ స్థాయిలో మరి ఉంచుతాడండి. కనుక ఇటువంటి విషయాలు ప్రతి ఒక్క కోడలు గ్రహించాలి. అంటే అందరిలా అని మరి కారని చెప్తున్నా నేను, 100కు 10% ఇలా ఉన్నారండి. ఇంకా కొట్టి చంపిన వాళ్ళు కూడా ఉన్నారు,
భర్తతో కలిసి మరి ఆ యొక్క కోడలు తల్లులు కూడా మరి ఆ యొక్క బిడ్డలను తండ్రులు చదివించవచ్చు. కానీ తల్లి అయినటువంటి వ్యక్తి ఏం చేయాలి? బిడ్డలకు సంస్కారం నేర్పాల. అత్తగారింటికి పోయినప్పుడు ఆ పరిస్థితులకు మరి ఓర్చుకోవాలమ్మా, ఇలాంటి పరిస్థితి ఇదని. ఇప్పుడు వెనకటి రోజులు కాదండి, మేజర్ అయినాక పెళ్ళిళ్ళు అవుతున్నాయి. వారికి మేజర్ కాబట్టి ఏ కోడలైనా అత్తగారింటికి పోయినప్పుడు భర్త ఎలాంటి వాడు, అత్త ఎలాంటిది, ఆ కుటుంబం ఎలాంటిది, ఇరుగు పొరుగు ఎలాంటిది, ఆ యొక్క ఇల్లు ఏ ప్రాంతంలో ఉంది, మరి అక్కడ లొకాలిటీ ఎలా ఉంది, మరి ఆ వ్యక్తి చదువు ఎలా ఉంది, ఉద్యోగం ఎలా ఉంది, పోషించే శక్తి ఉందా లేదా, ఇవన్నీ తెలుసుకున్నాక చేసుకోండి. ఇప్పుడు మేజర్ కదండి, తల్లిదండ్రులు గుడ్డిగా వెనకట్లాగా ఇంత పొలం చూసే ఇల్లు చూసే ఇచ్చే రోజులు కావు. కాబట్టి ఇలాంటివి చూసి మీ జీవితాలలో మీరు ఫిల్టర్ చేసుకోండి, వడబట్టుకోండి, కష్టాలను ఎదుర్కోండి, దేవుని సమక్షంలో భగవంతునికి మొరపెట్టుకోండి. మీ మొర ఒకనాడు వింటాడు, ఆ యొక్క కష్టాల నుంచి బయటికి తీస్తాడు. మరి నన్నైతే ఆ రకంగా కాదు, నేను చెప్పుకోలేను. నా జీవితం ఎవరి సమాజం ముందు పెట్టలేనటువంటి పరిస్థితులు నేను ఎదిగినా పెరిగినా చదివినా మరి అన్నీ అనుభవించినానండి. అవి ఎగ్జాంపుల్గా చెప్తే ఇప్పటి వాళ్ళు వినరండి. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఈ రోజుల్లో అలాంటి శ్రమలు కష్టాలు లేవు. కాయ కష్టం, మట్టి రాయి రప్ప, మరి చెట్టు చేమ ఇవి లేవు. మరి అవన్నీ నేను అనుభవించిన చెప్తే ఎవరు కూడా కాలుతో తుడిచి పడేస్తారు. కాబట్టి దయచేసి మరి తల్లులైన వాళ్ళు పిల్లలకు మరి తండ్రి చదివించినప్పుడు తల్లి ముందు సంస్కారం నేర్పి ఆ బిడ్డ పోయిన ఇంటికాడ భర్తకు ఏ విధంగా, అత్తకు ఏ విధంగా, ఆ కుటుంబాలు ఇప్పుడు అన్నీ వేరుపడిన కుటుంబాలే ఉంటున్నాయి. పెళ్ళిళ్ళైన 2 నెలకే అలా వేరుపడిపోతున్నారు. అలాంటప్పుడు మీకు ఇంకా వేరే వాళ్ళ కుటుంబాలతో అవసరం లేదు. అన్నదమ్ములు ఎవరికి వాళ్ళు అయిపోతున్నారు, ఎవరి సంసారం వాళ్ళకైతుంది. అత్తమామల మీద ఉండే రోజులు కాదు. అలాంటప్పుడు ఒకరిని చూసి ఇంకొకరు సహించకపోవడం ఎందుకు? నీ సంసారంలో వచ్చే బాధలు నువ్వు పడాలి, ఎవరి సంసారంలో ఉన్న బాధలు వాళ్ళు పడాలి, అంతే. అది భగవంతుని అడుక్కోవాలి. కానీ వాళ్ళ మీద పగలు పన్ని, వాళ్ళ మీద అనరాని మాటలు, బూతులు ఇవన్నీ అని కూడా అనలేదని ఒకరి మీద, భర్త మీద వేయడము, అత్త మీద వేయడము, ఇలాంటి మీకు ఏం పుణ్యం వస్తుంది? ఈ రోజులల్లా సావుకు పెద్ద చిన్న లేదు. అత్త ముసలామైంది పోతుంది, నేను ఎప్పటికుంటా అనుకుంటుంది, అది వృధా, అది సత్యం కాదు. ఎవరి ముందులు ఎవరు పోవలసిందే. ఎట్లుందో దేవుడు మొత్తినాడంటే మళ్ళీ లేవం. కొంచెం దయచేసి మీ సంసారంలో మీ భర్త పిల్లల్ని, మీ బాధ్యత దేవుడు ఏమిస్తాడో దాని ప్రకారం నడుచుకొని మీ సంసారాలను వృద్ధి చేసుకోండి. అందరిని సహించండి, అందరిని ప్రేమించండి. భగవంతునికి మీ కష్టాలు అప్పచెప్పుకోండి, ఆయన తీర్చేవాడు. మీరు ఇతరుల మీద పగబట్టి సాధించేది ఏం లేదు. అలా మీరు పోటీలు పడి సాధించనీకి పోయి వారిని అనరాని మాటలని బాధలు పెడితే, వాళ్ళ పరువు తీస్తే గొప్ప అనుకుంటే దేవుడు మిమ్మల్ని, మీరు వీళ్ళని టార్గెట్ చేస్తే దేవుడు మిమ్మల్ని టార్గెట్ చేస్తాడు. ప్లీజ్ అలాంటి కోడళ్ళు కొడుకులు దయచేసి అటువంటివి చెయ్యకండి. మీరు ఇది భగవంతుని అడుక్కోండి. మరి ఇంత వరకు చెప్పాను నేను. కోడళ్ళు అనేటటువంటి వాళ్ళ ద్వారా ఈ రోజుల్లో హింసింపబడుతున్న ఆ కుటుంబాలకు మరి ఆ భగవంతుడే మార్గం చూపాలి, పరిష్కారం చేయాలని నేను కూడా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు నా యొక్క ఛానల్ GPLGC అండి. మరి నా యొక్క ఛానల్లో మీరు అందరం కూడా మెంబర్సే, ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా సమాజం అంటే. కాబట్టి మీరందరూ కూడా ఆదరించండి, చేరదీయండి. నేను ఏ పరిస్థితిలో మరి ఈ యొక్క రిటైర్డ్ అయినాక కూడా మీ యొక్క సమాజంలో, మన సమాజంలో నేను ఒక పాఠశాలగా భావించి మీ ముందుకు వచ్చి మరి సమాజం నాడు నేడు ముచ్చట్లలో ఆ రోజులు ఎలా ఉండినాయి, ఈ రోజులు ఎలా ఉన్నాయి, జీవన విధానాలు, మానవులు, మనుషులు, అత్తలు, కోడళ్ళు, కుటుంబాలను చర్చించడానికి ముందుకు వచ్చాను. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైనటువంటి కామెంట్స్ మరి గుడ్ సజెషన్స్ నాకు ఇవ్వండి, నేను స్వీకరిస్తాను. మరి నా యొక్క ఛానల్ GPLGCని మీరు డెవలప్ చేయాలని చెప్పి మరి అందరికి విజ్ఞప్తి చేస్తున్నానండి. ప్లీజ్. సో థ్యాంక్ యూ.